కుక్కలంటే మాకు పానం. పొద్దుగాల 6 గంటలకి లేచి అవిటిని బయటకు తీసుకుపోతాం. అటెనక పెడిగ్రీ గిడిగ్రీ పెట్టి తానం చేపిస్తాం. మా కుక్కలు ఎండకెండొద్దు, వానకు నానొద్దు, చలి కొనుక్కొద్దని లక్షల రూపాయలు ఖర్చు చేసి అవిటికి కూడా సొంత ఇల్లు కట్టించినాం. ఇప్పుడు ఆ ఇంటికి మా కుక్కలే యజమానులు. షీ ఏంది కుక్కల్లోల్లి అని ముక్కు మూసుకుంటుండ్రా. అయితే అదేందో చూద్దాం పాండ్రి. ఎంత గౌరవంగా చూసుకున్నా గానీ సాదుకున్న కుక్క కోసమైతే సపరేట్ గా ఇల్లు ఒకటి కట్టియలేం కదా. కానీ కేటీఆర్ సార్ కట్టించిండట. అది కూడా 12 లక్షల ఇల్లు. అంటే ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లుకి అయ్యే ఖర్చు. ఇంకో ముచ్చట ఏందంటే అది కట్టింది ఎన్నో ఫామ్ హౌస్ ల కాదు, ప్రగతి భవన్లనట. ఈ ముచ్చట ఎట్లా తెలిసిందంటారా? ఇగో మన సీతక్కని చెప్పబట్టే. బీఆర్ఎస్ చేతిలో సర్కార్ ఉన్నప్పుడు కేటీఆర్ సార్ ప్రగతి భవన్ లా ఆయన పెంచుకున్న కుక్కలకు 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించిండట. ఒక దిక్కు పేదోలు గూడు లేక అవస్థలు పడుతుంటే, ఇంకో దిక్కు కుక్కలకు కోళ్లకు లక్షల రూపాయలు పెట్టు ఇల్లు కట్టించిండ్రని మేడం గుస్సాయింది. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని జనాలకు ఆశ చూపి మోసం చేసిండ్రని ఫైర్ అయ్యింది. ఇష్టం వచ్చినట్లు దేనికి పడితే దానికి సర్కార్ నిధులను ఖర్చు చేసి రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసిండ్రట. మస్తు పైసలున్న రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చిండ్రట. పెంపుడు కుక్కల మీద పెట్టిన నజరు పేద ప్రజల మీద పెట్టినుంటే కొంతలో కొంతైనా న్యాయం జరిగేది. ఇండ్లు లేక అవస్థలు పడుతున్న పేదోళ్లకు న్యాయం జరిగేది. కానీ వాళ్ళకి పేదోళ్ల బతుకుల కంటే పెంపుడు కుక్కల సౌలతే ముఖ్యమైపోయినాయి అని సీతక్క కేటీఆర్ మీద బీఆర్ఎస్ సర్కార్ మీద గుస్సాయింది. ఏమో ఈ పెంపుడు కుక్క ముచ్చటేందో గానీ బయట మాత్రం మస్తు డిస్కషన్ నడుస్తుంది. 6 గ్యారెంటీలతోటి కాంగ్రెస్ సర్కార్ అన్న ప్రజలకు న్యాయం చేస్తే బాగుండని ఆశపడుతుండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు 12 లక్షలు ఖర్చు చేసి కుక్కలకు ఇల్లు కట్టించిండ్రని చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళైనా ఓ 5 లక్షలు ఖర్చు చేసి పేదోళ్లకు ఉండనికే ఇల్లు కట్టిస్తే అదే 10,000.